రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. చూసుకుంటా వచ్చిన నేను ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. రోడ్లు మాత్రం బలం చేపిద్దాం. శిలాఫలకాలు వేసిపోయారు, 20 లక్షలు అని చెప్పిపోయినరు. మీరే అడగాలి, ప్రతి ఒక్కరు మీరే జాగృతమై అడగాలి తప్పితే ఎవరో మాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి వస్తే ఒకసారి చూసి ఒకసారి అడుగుతాం. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మీరు నిరంతరం అడిగితేనే జరుగుతుంది. ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా, మీరు మళ్ళీ ఒకసారి మున్సిపల్ ఆఫీసర్ దగ్గర ట్రై చేయండి, లేకపోతే నేను కూడా మీతో వస్తాను మున్సిపల్ ఆఫీస్కి. అప్పుడైతే పని జరుగుతుంది. రోడ్ల కోసం కూడా ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను మళ్ళీ ఒక మాట మీకు చెప్తా. షేర్లింగంపల్లి అంటే చెప్తా ఇక నేను చెప్పేది నువ్వు జర ఇన్నా నేను చెప్పేది. షేర్లింగంపల్లి అంటే మీకు ఎంత పెద్ద పేరు తెలుసా? మొత్తం భారతదేశంలోనే బాగా రిచ్ కాన్స్టిట్యున్సీ మీద అని చెప్తారు. మరి ఆ రిచ్ కాన్స్టిట్యున్సీ కానీ పేదోళ్ళు ఉన్న వాళ్ళు అట్లనే ఉన్నారు. ఈ 2014 కన్నా ముందు, మన తెలంగాణ రాకముందు ఇదే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో 64 చెరువులు ఉండే. 64 చెరువులు ఉండే. మరి ఇవాళ ఎన్ని చెరువులు ఉన్నాయి? సగం చెరువులు కబ్జా అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో కొత్త కొత్త టౌన్షిప్లు వచ్చినాయి. అంటే మన వారసత్వంగా మనకు వచ్చినటువంటి సంపద కూడా మొత్తం మింగేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు ఏంది పేర్లు గీర్లు అవసరం లేదు. డెఫినెట్గా ప్రభుత్వ ఆస్తులు పెద్దవాళ్ళే కాజేసిండ్రు. పేదవాళ్ళు మాత్రం మీరు పేదవాళ్ళుగానే ఉండిపోయింది. కాబట్టి నేను అనేది ఒకటే, కులం మతం నైజాంత పైసలు ఉంటే అందరు పిలిచి బొట్టు పెడతారు, అవునా కదా? మీ అందరికీ తెలుసు. మనకు జర 2 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి తీసుకుందాం. మన పిల్లల్ని మంచిగా చదివించుకుందాం. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేద్దాం. ఇండ్ల కోసం ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ ఏదైతే మనకి ఇస్తా అని చెప్పిందో అది రావడానికి కోసం మీ పక్షాన మేము నిలబడి కొట్లాడతాం.